ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే వీడియోలో మనం ఆగస్టు మంత్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ నుండి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని చూద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, మేధో వైకల్యం ఉన్న విద్యార్థులకు ఏకరీతి నాణ్యమైన విద్య కోసం దిశ అభియాన్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆప్షన్ 1 కేరళ, ఆప్షన్ 2 మహారాష్ట్ర, ఆప్షన్ 3 రాజస్థాన్, ఆప్షన్ 4 అస్సాం. ఆన్సర్ ఆప్షన్ 2 మహారాష్ట్ర. సోషల్ మీడియా ద్వారా మోసపూరిత కార్యకలాపాలను గుర్తించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం గరుడ దృష్టిని కూడా ఆవిష్కరించింది. సో, మేధో వైకల్యం ఉన్న విద్యార్థులకు ఒకే విధమైన నాణ్యమైన విద్య కోసం దిశ అభియాన్ అనే ప్రోగ్రామ్ని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇండియాలో రెండవ అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఎక్కడ నిర్మించనున్నారు? 1 కేరళలో, 2 రాజస్థాన్, 3 కర్ణాటక, 4 ఒడిషా. ఆన్సర్ ఆప్షన్ 3 కర్ణాటక. ఇది ఇండియాలోనే రెండవ అతిపెద్ద క్రికెట్ స్టేడియం. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. కాకినాడలో జరిగిన 15వ జూనియర్ మహిళల హాకీ ఛాంపియన్షిప్ 2025 విజేత? 1 ఆంధ్రప్రదేశ్, 2 కేరళ, 3 జార్ఖండ్, 4 రాజస్థాన్. ఆన్సర్ జార్ఖండ్. అలాగే నెక్స్ట్ 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ఉపయోగపడేలా ఏ పేరుతో వివిధ సబ్జెక్టులకు సంబంధించిన ఆడియో కంటెంట్ను రేడియో పాఠాలుగా CBSE అందిస్తుంది? 1 విద్యార్థి గీత, 2 శిక్షావాణి, 3 విద్యార్థివాణి, 4 రేడియో విద్య. ఆన్సర్ ఆప్షన్ 2 శిక్షావాణి. అలాగే నెక్స్ట్ బుక్స్కి సంబంధించి క్వశ్చన్ చూసినట్లయితే, వై ద కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్ పుస్తక రచయిత? ఆప్షన్ 1 DY చంద్రచూడ్, ఆప్షన్ 2 జస్టిస్ రమణ, ఆప్షన్ 3 సంజయ్ ఖన్నా, ఆప్షన్ 4 BV నాగరత్న. ఆన్సర్ ఆప్షన్ 1 DY చంద్రచూడ్. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ బుక్ మనకు కనిపిస్తుంది. సో ఇది వై ద కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్ పుస్తక రచయిత DY చంద్రచూడ్. నెక్స్ట్ క్వశ్చన్. అంతర్జాతీయ సౌర కూటమిలో 107వ దేశంగా చేరిన దేశం ఏది? 1 మాల్దోవా, 2 ఫిజీ, 3 నమీబియా, 4 అంగోలా. ఆన్సర్ ఆప్షన్ 1 మాల్దోవా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సబాటికల్ సెలవు వ్యక్తిగత వృత్తిపరమైన పురోగతి కోసం తీసుకునే సెలవు. ప్రభుత్వ ఉద్యోగులకు అనుమతించిన మొదటి రాష్ట్రం ఏది? అస్సాం, మణిపూర్, గోవా, సిక్కిం. ఆన్సర్ ఆప్షన్ 4 సిక్కిం. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ప్రపంచంలోనే మొదటి రోబోమాల్ ఏ దేశంలో ప్రారంభించడం జరిగింది? ఆన్సర్ చైనా. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఇటీవల మరణించిన జిమ్ లోవెల్కి సంబంధించి సరైనది గుర్తించండి. 1 రాజకీయ నాయకుడు, 2 ప్రముఖ న్యాయ నిపుణుడు, 3 ప్రముఖ వైద్యుడు, 4 ఆస్ట్రోనాట్. ఆన్సర్ ఆప్షన్ 4 ఆస్ట్రోనాట్. 4 సార్లు రోదసి యాత్ర చేపట్టిన తొలి వ్యోమగామి జిమ్ లోవెల్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల వార్తల్లో నిలిచిన రిషబ్ యాదవ్ ఏ క్రీడకు చెందినవారు? 1 బాక్సింగ్, 2 చెస్, 3 హాకీ, 4 ఆర్చరీ. ఆన్సర్ ఆప్షన్ 4 ఆర్చరీ. ప్రపంచ క్రీడల్లో వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో కాంస్య పతాకం సాధించాడు. ఇది ఫ్రెండ్స్ టుడే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.